ఈ ఇంటికి వచ్చిన కొత్తలో డిమార్ట్కి పోతే మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ పోయినాం. అది కూడా ఇంట్లో ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వలేక ప్రతిదానికి బయటికి పంపించలేక నా వల్ల కాదు బాబు ఇప్పటికన్నా డిమార్ట్కి తీసుకోతావా లేదా అంటే ఇంకా ఫైనల్గా ఇంటికాడ నీళ్ళు వస్తే నీళ్ళు పట్టి మేము డిమార్ట్కి అయితే 8 o'clock స్టార్ట్ అయినాం. అది కూడా మన ఇద్దరం పోదామంటే అట్లా కూడా కాదు, చిన్న తీసుకోపోదామని పట్టిండు. వద్దు బాబు రోడ్లు మంచిగా ఉండవు, డేంజర్ ఉంటాయి, పెద్ద పెద్ద వెహికల్స్ నడుస్తే ముందే స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. మా ఇంటి నుంచి డిమార్ట్కి 4-5 kilometers ఉంటుంది, రిస్క్ అవసరం అంటే లేదు తీసుకోదామని పట్టి తీసుకొచ్చిండు. సరే మరి డిమార్ట్కి పోయేసరికి మాకు 8 అయింది. సామాన్లు తీసుకొచ్చేటప్పుడు 1-2-3 బ్యాగులు ఎడబెట్టుకోవాలి. నేను చిన్నోడిని ఎడబెట్టుకొని కూర్చోాలో నాకైతే అసలే అర్థం కాలేదు. ఇంక ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా ఫుడ్ ఏం వండుకోలే అన్నట్టు పక్కన ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ అయితే ప్యాక్ చేయించుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పెద్దోడు ఏడుపు కాదు వాడిని వండబెట్టి పోయినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద షాక్ ఏంటంటే మా అత్తమ్మ ఆల్రెడీ వండేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పిన అత్తమ్మ నేను వచ్చినాక వండుతా అంటే ఇంకా మేము ఆడికి పోయి వచ్చేసరికి లేట్ అయింది కదా మళ్ళీ ఆకలి అవుతారేమో అని వండేసిందంట. ఏం చేస్తాం అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న తినాల్సిందే. ఇంకా పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఫుడ్ అందరం కూర్చొని తినేసినాము. ఇంకా అప్పటికి టైం ఎంత అవుతుంది తెలుసు, దగ్గర 12 అవుతుంది. మా పిల్లలకి నిద్రనే వస్తలేదు, ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్గా వంటారు, నైట్ టైం అసలే వండరు. వాళ్ళకి ఎప్పుడు ఈ టైం టేబుల్ చేంజ్ చేస్తానేమో నాకు అర్థమవుతుంది. ఇంకా ఫుడ్ అయితే తిన్నాము, ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంకా నైట్ ఎంత లేట్ అయినా సరే సామాన్లన్నీ సర్దుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మా గగన్గానికి స్కూల్కి లేట్ అవుతుంది. పొద్దున ఇది పెట్టుకున్నాను అనుకోండి పిచ్చిలేస్తుంది నాకు, అందుకోసమే నైట్ అంతా సర్దుకొని అప్పుడు ప్రశాంతంగా వండుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.